గాయస్, మన టాలీవుడ్ లో ఎందరో గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారండి. బట్ వాళ్ళు 10 నుంచి 15 సంవత్సరాల వరకే వాళ్ళ డామినెన్స్ ని చూపిస్తూ వచ్చారండి మన ఇండస్ట్రీలో. బట్ దేవిశ్రీ ప్రసాద్ గారు మాత్రం సుమారు 27 సంవత్సరాల నుంచి మన టాలీవుడ్ ని డామినేట్ చేస్తూనే ఉన్నారు. మరి తను ఇంతకాలం నుంచి మన ఇండస్ట్రీని రూల్ చేస్తున్నారంటే తన నుంచి ఎలాంటి ఆల్బమ్స్ వచ్చుంటాయో మీరే ఆలోచించుకోండి. అండ్ మన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోస్ అందరికి తన నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తూనే వస్తున్నారండి ఫస్ట్ నుంచి. ఓన్లీ పెద్ద పెద్ద స్టార్స్ కైనా ఎలాంటి చిన్న యాక్టర్ కైనా తను మ్యూజిక్ ఇచ్చాడంటే ఆ ఆల్బమ్ సూపర్ హిట్ అవ్వాల్సిందే. అందుకే మనం ఇప్పుడు ఈ వీడియోలో డిఎస్పీ గారు తన కెరియర్ లో అందించిన ది బెస్ట్ టాప్ 20 సాంగ్స్ గురించి మనం చర్చించుకుందాం. సరేనా? సరే గాయస్, మరెందుకు లేటు, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. గాయస్, డిఎస్పీ గారు ఆల్బమ్స్ లో టాప్ 20 సాంగ్స్ వెతికి మీకు చెప్పడం అంటే అది చాలా కష్టం అండి. ఎందుకంటే తను అందించిన ప్రతి ఆల్బమ్ నుంచి కనీసం 3 నుంచి 4 సూపర్ హిట్ సాంగ్స్ అయినా ఉంటాయి. అందుకే నాకు నచ్చిన టాప్ 20 సాంగ్స్ మాత్రమే చెప్తున్నానండి. మరి మీరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసి మీ టాప్ 20 సాంగ్స్ ఏంటో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మన ఆడియన్స్ తెలుసుకుంటారు అవి చూసి. సరేనా? ఇక మన టాప్ 20 లిస్ట్ చూస్తే నెంబర్ 1 కుమారి 21F మూవీ నుంచి మేఘాలు లేకున్న సాంగ్ అండి. ఈ సాంగ్ నా మోస్ట్ ఫేవరెట్ డిఎస్పీ గారి కెరియర్ లో. తర్వాత ఖడ్గం మూవీ నుంచి అహా అల్లరి అల్లరిలో సాంగ్ అండి. థర్డ్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి చెవుకేక సాంగ్. ఫోర్త్ పౌర్ణమి మూవీ నుంచి మువలా నవకల సాంగ్. ఫిఫ్త్ దడా మూవీ నుంచి దీవాలి దీపాని సాంగ్ అండి, చాలా బాగుంటుంది. తర్వాత ఎన్టీఆర్ గారి ఊసరవెల్లి మూవీ నుంచి నేనంటే నాకు చాలా ఇష్టం ఆ సాంగ్ అండి. నెక్స్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుంచి చలి చలిగా అల్లింది అనే సాంగ్. తర్వాత ఎన్టీఆర్ గారి అదుర్స్ మూవీ నుంచి చంద్రకళ సాంగ్ అండి. నెక్స్ట్ 9th సాంగ్ వచ్చి రాఖీ మూవీ నుంచి రంగు రబ్బ రబ్బ సాంగ్ అండి. సూపర్ ఎనర్జెటిక్ గా ఉంటుంది సాంగ్. తర్వాత జల్సా మూవీ నుంచి మై హార్ట్ ఇస్ బీటింగ్ సాంగ్ అండి. మామూలుగా ఉండదు, మామూలుగా హిట్ అవ్వలేదు సాంగ్. తర్వాత ఆట మూవీ నుంచి ఏళ్ళ 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 సాంగ్ అండి. నెక్స్ట్ ఆనందం మూవీ నుంచి కనులు తెరిచిన కనులు మూసిన అదే సాంగ్. తర్వాత ఆర్య మూవీ నుంచి ఫీల్ మై లవ్ సాంగ్ అండి, సూపర్ గా ఉంటుంది. నెక్స్ట్ బొమ్మరిల్లు మూవీ నుంచి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సాంగ్ అండి, బాగుంటుంది. నెక్స్ట్ రామ్ గారి రెడీ మూవీ నుంచి ఓం నమస్తే బోలో బాబా సాంగ్ అండి. అండ్ ఈ లిస్ట్ లో నాకు ఎక్కువ నచ్చిన సెకండ్ సాంగ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటున్న మూవీ నుంచి నిలువద్దం నీ ఎప్పుడైనా సాంగ్ అండి. తర్వాత అల్లు అర్జున్ గారి ఇద్దరమ్మాయిలతో మూవీ నుంచి వైలిన్ సాంగ్. నెక్స్ట్ ఉప్పిన మూవీ నుంచి నీ కన్ను నీలి సముద్రం సాంగ్. అండ్ లాస్ట్ ఫైనల్ 2 సాంగ్స్ వచ్చి పుష్ప 2 మూవీ నుంచి స్వామి స్వామి సాంగ్. తర్వాత చిత్రలహరి మూవీ నుంచి ప్రేమ వెన్నెల సాంగ్. ఈ 2 సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి. చూడండి, 1, 2 అని చెప్పగలమా? 20 సాంగ్స్ చెప్పాను. ఇంకా వెతికితే ఇంకో 40-50 సాంగ్స్ ఉంటాయి. ప్రతి సాంగ్ చార్ట్ బస్టర్సే. అందుకే డిఎస్పీ గారు దాదాపు 27 ఏళ్ళు అవుతున్నా సరే ఇలా ఫస్ట్ ప్లేస్ లో ఉండి టాలీవుడ్ ని డామినేట్ చేయడానికి కారణం ఇదే. ఇలాంటి సాంగ్స్ అందిస్తుంటే ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా తినని సపోర్ట్ చేయకుండా ఎవరు ఉండగలరో చెప్పండి. అందుకే డిఎస్పీ గారు టాలీవుడ్ లో ఇన్నేళ్లు కొనసాగుతున్నారు నెంబర్ 1 ప్లేస్ లో. సరే, మరి ఈ లిస్టు చూశారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా డిఎస్పీ గారి కెరియర్ లో మీకు నచ్చిన టాప్ 20 సాంగ్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. నేను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తా. సరేనా? బాయ్ గాయస్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.